నమస్కారం ప్రజా గొంతుకకు స్వాగతం. నేను మీ అనిల్. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అసలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గలమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం, ప్రజాగలం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. తెలంగాణలో జర్నీ జంజాటం తప్పడం లేదు. ప్రయాణికులు ఎక్కువయ్యారు, బస్సులు తక్కువయ్యాయి. దీంతో ప్యాసింజర్లకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. బస్సులు పెంచాలన్నా డిమాండ్ను పట్టించుకోవడం లేదు పాలకులు. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఫ్రీ బస్ అంటూ రేవంత్ సర్కారు గప్పాలు కొడుతున్న ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. బస్సులు రావట్లేదు, అవస్థలు తీరడం లేదు. ప్రయాణ ప్రయాసపై ఇవాల్టి ప్రజా గొంతుక. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అనేక అవసరాల రీత్యా ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. వారంతా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రయాణికులకు బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. పలుచోట్ల ఏళ్ల తరబడి నడుస్తున్న బస్సులను తగినంత ఆదాయం లేదన్న కారణంతో డిపో మేనేజర్లు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుంది. తమ నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. కొత్త బస్సులు దశల వారీగా వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంది. అయితే ఆర్టీసీలో ఇప్పుడున్న బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే. వచ్చే కొత్త బస్సులను పాత వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దీంతో అదనంగా కొత్త బస్సుల సంఖ్య పెరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15 నాటికి ఆర్టీసీలో 10,479 బస్సులు ఉన్నాయి. తాజాగా 2024-25 నాటికి ఆర్టీసీ బస్సుల సంఖ్య 9,384కు చేరుకుంది. అలాగే రాష్ట్రంలో బస్సులు తిరిగని గ్రామాలు 1,497 వరకు ఉన్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఎప్పటి నుంచో ఉన్న సర్వీసులను సైతం రద్దు చేసింది ఆర్టీసీ. ప్రయాణికుల రద్దీ ఉన్నా రద్దు చేయడంతో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు.
ఇప్పుడు మేము విత్ ఇన్ టైంలో రీచ్ కావాలంటే మేము ఫ్రీ బస్ లేకున్నా మంచిదే అని చెప్పేసి ఎక్కుతామని చూస్తే కూడా దొరకట్లేదు. ఏం చేస్తాం, టికెట్ పెట్టి తీసుకుందామన్నా కానీ వీకెండ్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. కరీంనగర్ నుండి అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇవి ఫ్రైడే టైంలో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇటు నుండి అటు వెళ్ళడానికి. ఇదే ప్రాబ్లం. ఇంకా అలా ఎప్పుడు చేయలేదు, లేకున్నా ఏదో ఒకటి తీసుకొని అయినా వెళ్ళాము. ఇక గరుడా బస్సులు అవి ఇవి ఏదో ఒకటి ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ వీకెండ్ చాలా కష్టం అవుతుంది. అక్కడ నుంచి మొత్తం జనాలు ఎక్కేసి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ ఫిల్ అయిపోతుంటాయి. మోస్ట్లీ ఇంకా ఫ్రీ బస్సెస్ అన్నట్టే కానీ ఎక్కువ సూపర్ లగ్జరీ గరుడాలోనే వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రీ బస్సెస్ అన్నీ తగ్గించేశారు కాబట్టి సూపర్ లగ్జరీలోనే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ రేట్స్ కూడా పెంచేశారు సూపర్ లగ్జరీ, అట్లా ప్రాబ్లం అవుతుంది. ఫుల్ ఎక్కువ ఉంటున్నాయి, బస్సులో ఎక్కువ మంది వస్తారు, సీట్లు సరిగ్గా దొరకడం లేదు, లేట్ వస్తుంది. 7కి అట్లా 7:30కి వచ్చేది 8:30కి అట్లా వస్తుంది. ఎక్కువ మంది ఉంటారు. ఆ టైంలో మనకు ఇబ్బంది ఉండేది, మన సీట్ దొరకలేదు, మనం ఇలా పైసలు పెట్టుకుని ఇలా పడతాం మేము. తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే రద్దీ పెరగడంపై దృష్టి సారించడం లేదు ఆర్టీసీ యాజమాన్యం. 200 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పగా చెప్తున్నారు. కానీ ప్రయాణికుల అవస్థలను పట్టించుకోవడం లేదు. మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారినా అందుకు అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ప్యాసింజర్లు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరలో తిప్పలు తప్పడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ని అయితే ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2023 డిసెంబర్ 21వ తారీఖు నుంచి కూడా ఈ సర్వీసులు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది ఆర్టీసీ ద్వారా కూడా ఎక్కువగా ప్రయాణించేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంటే ఉచితంగా ప్రయాణం ఉండడంలో అటు ఏదైతే ఆర్డినరీ బస్సులు కావచ్చు, అది ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ 67% ఉండేది, ఇప్పుడు దాదాపుగా 90% పెంచింది. అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్లో కూడా భారీగా కూడా ఏదైతే ఆక్యుపెన్సీ 110కి కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సర్వీసులు కూడా పెంచాలని చెప్పేసి అయితే మహిళల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్స్ వస్తున్నాయి. ఎక్కువసేపు గంటల తరబడి కూడా వేచి ఉండాలని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి అమ్మా, బస్సులు వెంటనే దొరుకుతున్నాయా? దొరకట్లే. 2 గంటలు 3 గంటలు కూర్చున్న బస్సులు లేవు, ఇబ్బందిగా ఉంది. అడిగితే మరి ఏం పెట్టండి, మరి బస్సులు ఎమ్మటెమ్మట పెడుతుంటే కొద్ది టయానికి అన్నానికి ఇంటికి వెళ్ళిపోతుంటాంగా, అన్నం లేక మా ముసలి అల్లాడిపోతున్నాం బస్సులు లేక. ప్రధానంగా చూసుకుంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఏదైతే గర్భిణీలకు సంబంధించిన వారు కూడా ఈ సర్వీసుల ద్వారా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. తక్కువ సర్వీసులు ఉండడంతో కూడా వారంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎటు వెళ్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే మహిళలు ఎక్కువగా అంటే ఆర్టీసీ బస్సులో నిలబడే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఎక్కువ మంది కూడా ఈ ఆర్టీసీని ఆశ్రయించడంతో అటు మగవారికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు అయితే ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసులు కూడా పెంచాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి పోతున్నారు, ఎటు పోతున్నారు, ఎంతసేపు అయింది? ఛాన్స్ చెప్పండి సార్, వచ్చి మధుర వెళ్ళాలి. రాత్రి 9ంటికి ఇప్పుడు 9 దాకా కూర్చున్నాం, ఆయన ఒక్క బస్సు లేదు. మళ్ళీ ఈ రోజు వచ్చినాం రూమ్కి వెళ్ళి. అంటే మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బస్సు ఎక్కారు కదా, మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంది, కూర్చోది అట్లా సీట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి, ఇబ్బంది అవుతుంది చాలా. ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏమనిపిస్తుంది? బస్సులు ఎక్కుతున్నారా, సమయానికి బస్సు దొరుకుతుందా? దొరుకుతుందండి. అంటే ప్రధానంగా చూసుకుంటే మహిళలకు, అదేవిధంగా ఏదైతే వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి ఎట్లాంటి సర్వీసులు ఏమైనా దొరుకుతున్నాయా? ఎక్కడండి, ఎంత ఇబ్బందిగా ఉంటాయి బస్సులు, పెంచాలి మరి. మధుర బస్సులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అసలు. ప్రతి రీజన్ బస్ కాడ అప్పుడు ఆగట్లేదు. మనం ఇంతకుముందు ఆగుతారు కానీ ఇప్పుడు ఆగట్లేదు అసలు. అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున స్కూల్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పని బయటలో కూడా 9ంటికి వస్తే ఎట్లా బండి చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఒకటి మళ్ళీ సాయంత్రం పిల్లగారు రావాలంటే చాలా ఇంకా 5 అయిపోయి 6 అయిపోయి 8 అవుతుంది దగ్గర. దానికోసం మనం చెప్పాలి.
అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పని సమయాల్లో కావచ్చు ఉదయం సాయంత్రం కూడా క్లౌడ్ కూడా భారీగా పెరుగుతుంది. అయితే అంటే ప్రయాణించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ సమయంలో కూడా సర్వీసులు కూడా ప్రధానంగా పెంచాలి. సర్వీసులు పెంచితే మాత్రం మాకు సమయానికి ఇంటికి చేరుకుంటామని చెప్తున్నారు. ఏదైతే మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇటు అంటే గర్భిణీలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్సులో నిలబడటానికి కూడా కనీసం అంటే కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. సర్వీసులు పెంచితే మాత్రం కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే 392 సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్డినరీ కావచ్చు ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రం ఈ క్లౌడ్ భారీగా పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అంటే సర్వీసులు పెంచాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అబాసు పాలవుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమలు చేస్తున్నామని పాలకులు చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సరిపడా బస్సులు పెట్టాలంటున్నారు ప్రయాణికులు. ఉమ్మడి నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 ఉచిత పథకాల్లో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి ఉండడం జరిగింది. మహిళల కోసం ప్రకటించినటువంటి యొక్క ఉచిత బస్సు పథకం అనేది ప్రజెంట్గా చూస్తే మాత్రం అబాసు పాలవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించేసి మహిళలతో పాటు అదేవిధంగా పురుషులు కూడా ఈ యొక్క పథకం పట్ల మాత్రము ఒక రకమైనటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దాదాపు ఈ విషయానికి సంబంధించేసి నిర్వహించిన సర్వేలో కూడా 52% మంది మహిళలు కూడా అంటే ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందుతున్న మహిళలు కూడా ఈ యొక్క పథకం పట్ల మాత్రము పెదవి వీరుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది మహిళల కోసం అని చెప్పేసి ప్రవేశపెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకం కింద అంటే ఈ పథకానికి సంబంధించి మహిళలకు కోసం అని చెప్పి ఈ పథకం కేటాయిస్తున్నాము, ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాము, దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ఉచిత బస్సు పథకంలో భాగంగా బస్సుల సంఖ్యను పెంచుతాము, అదేవిధంగా బస్సుల సంఖ్యను పెంచడం వల్ల ఈ యొక్క మహిళలు అనే వాళ్ళు చాలా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే మాత్రము ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది చాలా అబాసు పాలవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనికి ముఖ్య కారణము ఏంటంటే ప్రభుత్వం చెప్పిన విధంగా బస్సుల సంఖ్య అనేది పెంచకపోవటము, అదేవిధంగా మహిళల కోసం చెప్పి ఉచిత బస్సు ప్రవేశపెట్టామని చెప్తున్నారు. కాకపోతే దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మాత్రము చాలా ఇబ్బందిగా పరిస్థితి ఫేస్ చేస్తున్నామని చెప్పి కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా చూస్తే ఉచిత బస్సు పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం అనేది. కాకపోతే ప్రజెంట్గా సిచ్యువేషన్ చూస్తే మాత్రము ఈ పథకం అబాస్ పాలు కావుతుంది. చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఈ యొక్క పథకం అనేది ఈ విధంగా అబాస్ పాలు అవుతుందంటే ఏం చెప్తారు? 400 హామీలతోనే 6 గ్యారెంటీలతోనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చింది. కాదు మహిళలకు ముఖ్యంగా పెద్ద మంచి బస్సులు పెడతాం, ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినాడు. ఇక్కడ మిరడాలు చూస్తే ఒక్క బస్సులు కాగా ఏం లేదు, పాత బస్సులే రన్ చేస్తారు, పాత బస్సులనే కొట్లాడాలి పంచాలి. ఇప్పుడు నాలాంటి బస్సు ఎక్కితే మహిళ కూర్చోగానే ఫస్ట్ మహిళలు ఎక్కగానే బాబు నువ్వు లేని నిలబడాలని మాకు మహిళకు ఫ్రీ అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొట్లాడ తప్పించి ఈ ప్రభుత్వం ఈ బస్సు విషయంలో చాలా ఫెయిల్ అయింది అని చెప్పి ఒక ప్రయాణికుడిగా చెప్తున్నా. ముఖ్యంగా ఈ బస్సు ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం కొన్ని చెప్పింది కదా బస్సుల సంఖ్య పెంచుతామని, అది చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా సంఖ్య పెంచడం వల్ల ఫెయిల్ అయిందని చెప్పారు. అదేవిధంగా చాలా మంది మహిళలు కూడా దీని పట్ల విమర్శలు చేస్తున్న నేపథ్యం అవుతుంది. సో ఈ విధమైనటువంటి విమర్శలు రావడానికి ప్రధాన కారణం వాస్తవంగా ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్ పెట్టినా ఫ్రీ బస్లో ఎవరు మహిళలు కొట్లాడతారు. ఫ్రీ బస్ పెట్టినా మహిళలు ఏం చేస్తారు, ఈ బస్సు వల్ల మనకు ఉపయోగం లేని చెప్పి వేరే సూపర్లో ఇప్పుడు పల్లెవేలుగా ఎక్కే సూపర్లకి డబ్బులు ఇచ్చిపోతారు. ఎందుకంటే ఆ మహిళల గొడవలు ఫస్ట్ ఫ్రీ బస్ అని ఫెయిల్ అని చెప్పి మహిళలకి అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేసిన బస్సు విషయంలో ఫ్రీ అని చెప్పి మహిళలకు కొట్లాడ పెడతారు. అందుకే మహిళలకి ఏం చేసినంటే ఈ ఫ్రీ బస్సు మనకు వద్దు అని చెప్పి ప్రైవేట్ బస్సులో ఎక్కి ప్రైవేట్ బయట కార్లలో పోతున్న పరిస్థితి ఉంది ఆర్టీసీ ఈరోజు చూస్తున్నట్టు. అది రానున్న రోజులలో ఇలాంటి గవర్నమెంట్ రాకుండా ఈ గవర్నమెంట్ ఉన్న ఈ ఫ్రీ బస్ పథకం అన్న తీసేయాలని చెప్పి ఒక ప్రయాణికుని నేను కోరుకుంటున్నా. సో ఈ ఇబ్బంది తొలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం కొన్ని అంటే మీకు సంబంధించి మీ ఎండి కూడా సజ్జనారు చెప్పారు, కొన్ని విషయాలు వాళ్ళు చెప్పే సలహాలు కూడా తీసుకుంటాము, దీంట్లో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీలో ఫ్రీ బస్సులు అంటే వాస్తవానికి ఫ్రీ బస్సులు వచ్చేసి మనకి ముఖ్య అవసరానికి ఉపయోగించుకోవాలి. కొంతమంది ఖాళీ అయినా ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా అవసరమైన ఉద్యోగులు చేసే వాళ్ళకి పరిస్థితి అవసరం బట్టి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము డైలీ చూస్తుంటాము, చాలామంది ఎక్కి గొడవలు పెట్టుకుంటారు, ఊరికనే ఫ్రీగా ఉన్నాయని చెప్పి ఫ్రీగా వాడేస్తున్నారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళకైతే సౌకర్యం మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అయితే ఇంకో విషయం కూడా చెప్తున్నారండి, ఏంటంటే ఫ్రీ బస్ అనేది ఆర్థికంగా వెనకపడ్డ వాళ్ళకు ఇస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యం అనేది అవసరం లేదు. సో ఆ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది.
అంటే అది తీసుకురావాలంటే అది పై వాళ్ళకి తెలుస్తుంది. మాకు తెలిసి మాత్రం చాలామంది వెళ్తున్నారు ఫ్రీ బస్లో, వాళ్ళకి చూస్తూ ఉంటాం మేము కూడా. ఎప్పుడైతే ఇబ్బంది అయితే ఎప్పుడో ఒకసారి ఫుల్ మన పండుగల పబ్బాలు ఉన్నప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్ టైంలో ఫ్రీగానే ఉంటుంది మేము, ఎందుకంటే మేము డైలీ చూస్తుంటాం కదా. అంటే మీ బస్సు ఎక్కినటువంటి పురుషులు ఉంటారు కదా, అంటే జెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా. ఇప్పుడు లేడీస్ వచ్చేసి ఏంటంటే అప్పుడు మనకి లేడీస్కి జెంట్స్కి సగం భాగం అని బస్సు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ టికెట్ అనగానే వాళ్ళు వెనకగిన చూడకుండా డైరెక్ట్ వెనకకి వెళ్ళి వాళ్ళు కూర్చొని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు పురుషులకి ఎవరికైనా అభిప్రాయం కోపం అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి సీట్లు కింద దొరకట్లేదు. వాళ్ళు ఫ్రీ బస్ అనగానే మొత్తం వెనక దాకా వెళ్ళి కూర్చుంటున్నారు, వాళ్ళని లేబలేని పరిస్థితి కదా. చూడొచ్చు ఈ విధంగా ఆర్టీసీలకు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బస్సులలో వాళ్ళు డైలీ కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బస్సులో చాలామంది కూడా ప్రయాణికులు ఎక్కుతుంటారు. సో ఆ ప్రయాణికుల యొక్క విషయాలు మొత్తం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది చాలా మంచిదే, కాకపోతే దీనికి సంబంధించేసేసి అంటే ఉచిత బస్సుకు సంబంధించేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కేటాయిస్తే బాగుంటుంది. ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తింప చేయకుండా ఉంటా ఈ యొక్క పథకం అనేది సక్సెస్ అయ్యేది కూడా చెప్తున్నారు. చాలా విషయాల్లో ముఖ్యంగా పండుగ విషయాల్లో కానీ అదేవిధంగా వర్కింగ్ డేస్ సమయంలో మాత్రం పబ్లిక్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఈ యొక్క మధ్య మధ్యలో ఈ గొడవలు అనేవి తలెత్తుతున్న పరిస్థితి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు అనేవారు ఫ్రీ బస్ అనేసరికి అవసరం లేకున్నా కూడా వాళ్ళు పని కట్టుకొని ఏదో ఒక పని కట్టుకొని చెప్పేసి బయటికి రావాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళు లేదా అవసరం లేని వాళ్ళు కూడా బస్సు ఎక్కి ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల ఈ పరిస్థితులు దాపురించాయి. కాబట్టి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు చేపడితే బాగుంటుంది. ముఖ్యంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఇదే సమయంలో ఎవరైతే ఈ యొక్క ఉచిత బస్సుకు అర్హత ఉంటారో వాళ్ళకే ఈ యొక్క ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. ఆర్థికంగా ఉన్న వాళ్ళకు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క పథకాన్ని దూరం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన సర్వే ప్రకారం కూడా ఈ పథకం పట్ల మాత్రము చాలామంది కూడా పెదవిరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా 52% మంది మహిళలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రభుత్వం ఈ యొక్క పథకంపై మాత్రం ఖచ్చితంగా దృష్టి సారించాలి. తప్పనిసరిగా ఉచిత బస్సు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ అవస్థలు తప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన రద్దీకి సరిపడా బస్సులు ఉండటం లేదు, గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్నారు ప్రయాణికులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రయాణం వల్ల ఇటు మహాలక్ష్మి పథకం ఒక పక్క ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే పెట్టింది, మహిళలకు కొంత ఇది ప్రయాణానికి సహకరిస్తున్నప్పటికీ దానివల్ల మహిళలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఉచిత బస్ ప్రయాణంతో మహిళల రద్దీ కూడా పెరిగింది. రద్దీకి తగ్గట్టుగా అయితే ప్రభుత్వాలు బస్సులు అయితే ఏర్పాటు చేయలేదు. దాంతో పరిమితికి మించి బస్సులో అంటే 50 సీట్లు ఉన్న బస్సులో 100కు పైగా జనాలు ఎక్కించాల్సిన పరిస్థితి. దాంతో మహిళలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు హాస్పిటల్కి వస్తున్న ప్రెగ్నెన్సీ మహిళలతో పాటు ఇటు కొంత వృద్ధులకు కూడా చాలా సీట్లు లేకుండా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బస్ మిస్ అయితే మళ్ళీ చాలా టైం వరకు బస్ రాదనే ఉద్దేశంతో మహిళలు కూడా ఒక ఎక్స్ప్రెస్ బస్ ఆర్డినరీ బస్సులో భారీ సంఖ్యలో ఎక్కుతుండటంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి వారికి ఇబ్బంది అయ్యి వారు ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వం పెట్టిన ఉద్దేశం మంచిదే, కానీ అందుకు తగ్గట్టుగా కూడా బస్సుల్ని ఇంకా పెంచాలని చెప్పేసి బస్సులు పెంచడమే కాదు, కొంత గతంలో అయితే ఇటు మహిళలకి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, మహిళలకే ముందు ప్రియారిటీ ఇచ్చేవారు. ఎప్పుడైతే ఉచితమైందో కొంత ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా మగవారికి కొంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వారు ఎక్కినట్లయితే మనకి మనీ వస్తాయి, వీరు ఎక్కితే 0 టికెట్ కదా అనే ఉద్దేశంతో ఆర్టీసీ సిబ్బంది కూడా కొంత మగవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం, మహిళలకు అశ్రద్ధ చేయడంతో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంకా మరిన్ని బస్సులు పెంచాలని చెప్పేసి ముఖ్యంగా ఇటు ఏదైతే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు అధిక మొత్తంలో కూడా ఇటు ఏజెన్సీ గ్రామాలకు కానీ ఇటు పల్లెటూరు గ్రామాలకి నడిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ మహిళలంతా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. తెలంగాణలో ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. గతంలో కన్నా మహిళలు ఎక్కువగా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే సరిపడా బస్సులను పెంచకపోవడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వయా ప్రయాసాలు పడుతున్నారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సుల కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి వివిధ జిల్లాలకు ఈ జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి బస్సులు జిల్లాలకు వెళ్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క జేబీఎస్ నుంచి దాదాపు గంటల పాటు అటు
గోదావరి కని కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. వారు గంటల తరబడి ఈ యొక్క బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా సీట్లు లేని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, మీ పేరేంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? గోదావరికి వెళ్ళాలి. ఓకే, రెగ్యులర్గా వెళ్తుంటారా? వీకెండ్లో ఇక్కడ మీరు ఏం జాబ్ చేస్తుంటారు? మ్యారేజ్ పూర్తి చేస్తాము, వారానికి ఒకసారి అన్న ఇటు వస్తాము. సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇక్కడ బస్సులు 5 గోదావరికని బస్సులు ఉండవు. ఏదైనా ఒక బస్సు వచ్చిందంటే ఆల్రెడీ మన బుకింగ్ చేసి ఉంటుంది. జస్ట్ ఎవరైనా ఎక్కాలన్నా కూడా సందు ఉండదు, 100% ఉండదు. గోదావరికని బస్సులు మాత్రమే. అదే కరీంనగర్ బస్సులు మాత్రం కుప్పలు ఉంటాయి, మొత్తం ఖాళీగా పోతాయి. గోదావరికని బస్సులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ పథకం మంచిదైనప్పటికీ కూడా అదే స్థాయిలో బస్సుల సౌకర్యాన్ని మరిన్ని ఎక్కువ బస్సులను తీసుకురావడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ప్రభుత్వం అనేది కూడా వినిపిస్తూ ఉంది. అంటే మహిళలు ఎక్కువగా ఎక్కుతూ ఉన్నారు, ఆ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? 100% కొన్ని పెంచితేనే బాగుంటుంది. మహిళలు అనేసరికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు, అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. కనుక కొన్ని బస్సులు పెంచితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, మీరే గోదావరి కనికి వెళ్ళాలంటే 6 అవర్స్ పడతా ఉంది అని చెప్తా ఉన్నారు. మీరే నించోలేకపోతా ఉన్నాం, మరి మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు? మహిళలు ప్రధానంగా మీ ఫ్యామిలీస్ కావచ్చు, అక్కడ గోదావరి కని కావచ్చు, ఆ నియర్ బై ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మహిళలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు? చాలా ఇబ్బంది పడతారు. 6 గంటల నిల్చొని ఉండాలంటే ఎవరికి అసంభవం, మగవారే ఉండలేరు. అసలు లేడీస్ నిల్చొని ఉండాలంటే చాలా కష్టము. చాలా బస్సులు పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది గోదావరికని పరిస్థితి అది ఆ రకంగా ఉన్నది. దయచేసి గవర్నమెంట్ కానీ ఎవరు కానీ దీని గురించి ఆర్టీసీ యాజమాన్యం కానీ బస్సులు పెంచితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ప్రధానంగా అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి బస్సెస్ సఫిషియెంట్గా ఉన్నాయా? ఇంకొన్ని బస్సులు పెంచితే బాగుంటుందో, ఎట్లా ఉంటుంది? మేము మంచిర్యాల వెళ్ళాలండి, మ్యారేజ్ బ్యూరో చేస్తాము. అంతకుముందు డబ్బులు పెట్టుకొని అయినా సేమాంగా ఇంటికి చేరుకున్నాం. కానీ ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మార్నింగ్ 6 నుండి సాయంత్రం 7 వరకే క్లోజ్ చేస్తున్నారు. లగ్జరీ బస్సులు ఎత్తారు. ఆ లగ్జరీ బస్సులు డబల్ ఛార్జీలు పెట్టుకోక బస్ స్టాండ్లో తెల్లని దాకా ఉండి తెల్లవారు వెళ్ళే జరిగిన రోజులు ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలు కూడా పట్టుకొని మాతో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని బస్సులన్నా పెంచమనండి, లేదా ఫ్రీ బస్ అన్నా తీసేయమనండి, అది బెటర్ యాక్షన్ నన్ను అడుగుతాయి. ఎందుకంటే చాలా లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. బాయ్స్ అంటే ఎక్కడొక్కడ పడుకొని అడ్జస్ట్మెంట్ అవుతారు. కానీ లేడీస్ మాత్రం నిద్ర లేక ఆ బస్ స్టాండ్లో బస్సులు లేక తెల్లవారు కూర్చొని మళ్ళీ వెళ్ళి పనులు చేసుకొని వేరే పనులకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక పథకం, బస్సులు పెంచాలి, లేదా ఫ్రీ బస్సు తీసేయడం రెండో ఒక యాక్షన్ చేసుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా మరిన్ని బస్సు సౌకర్యం పెంచితే కనుక బాగుంటుంది అనేది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అక్కడ ప్రయాణికులు పూర్తి స్థాయిలో బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినప్పటికీ ఈ పథకంతో అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా చెబుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము ఈ స్టాటిస్టికల్ డేటా చూస్తే కనుక 2024 మార్చి వరకు ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు బస్సులు 3339 బస్సులు ఉండగా దాదాపు 1 ఇయర్ తర్వాత ఇవి 40కి పైగా బస్సులు తగ్గినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు పల్లె వెలుగు బస్సులు ఈ 2 ఏళ్లలో ఎక్కువగా పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా వాటి సర్వీస్ అయిపోయినప్పటికీ కూడా వాటిని తొలగిస్తున్నారు, వాటి ప్లేస్లలో రీప్లేస్మెంట్ చేయడం లేదనేది కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ యొక్క పల్లె వెలుగు బస్సులలో స్థానంలో కూడా సూపర్ లగ్జరీ వాటితో పాటుగానే ఎక్స్ప్రెస్ బస్సులను తీసుకురావడం వల్ల ఆయా బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయలేకపోతా ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జిల్లాలకు ఇతర సుదీర్ఘ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. దాదాపు గంటల పాటు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ నిరీక్షణ తర్వాత కూడా దాదాపు గంటల తరబడి జర్నీ చేయాల్సిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బస్సులు కూడా దొరకకపోయేటటువంటి బస్సుల్లో సీట్లు దొరకకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్ తర్వాత
పల్లె వెలుగు బస్సుల సంఖ్య పెరగాలి, వాటితో పాటుగానే సిటీలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బస్సుల సంఖ్య మరింత పెంచాలి అనేది కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చిన్నారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్రదర్, మీరు ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? ఆల్మోస్ట్ 1.5 hour అవుతుందండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మంచిగా వెళ్ళాలండి, మంచిర్యాల. ఎంత సమయం పడుతుంది? మీరు ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours పడుతుంది. ఓకే, అంతసేపు ఒకవేళ సీట్ దొరకకపోతే ఏంది పరిస్థితి? తప్పలేని పరిస్థితి, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, గంటల తరబడి. ఇంకా మహిళలకు ఉచిత బస్సు తర్వాత ఈ యొక్క మహిళలు ప్రయాణించేటటువంటి శాతం పెరిగింది, అయితే బస్సుల సంఖ్య ఏమాత్రం పెంచలేదు. దాని గురించి ఏం చెప్తారు? కంపల్సరీ పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రీ టికెట్ చేయబట్టి ఆల్మోస్ట్ మెయిల్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టికెట్ పెట్టి కొన్నా కూడా స్టాండింగ్ పొజిషన్ వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో బస్సుల సంఖ్య కొంచెం పెంచాల్సిందిగా కొంచెం రిక్వెస్ట్ అంత ఏం లేదు. ఓకే, ఇంకా ఈ యొక్క మహిళలకు కొన్ని బస్సులలో పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులుగా మారుస్తున్నారు. అవునవును, వాటిలో మహిళలకు ఫ్రీ ఉండడం లేదు. ఎన్ని బస్సు ఇచ్చినా ఆల్మోస్ట్ లేడీస్కే ఎక్కువ పోతున్నాయండి, జెంట్స్కి అయితే ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి ఖచ్చితంగా. అది సో వాటి కోసమైనా కొంచెం ఎట్లయినా బస్సులో కొంచెం నంబర్స్ అయినా పెంచాలి కంపల్సరీగా. సో అదే మేము రిక్వెస్ట్ చేసేది. ఎలా అయినా మ్యాక్స్ టు మ్యాక్స్ స్టాండింగ్ పొజిషన్ వెళ్ళాల్సిందే అంతే. ఈ సీట్ కోసం కూడా అక్కడికి వెళ్ళి వెయిటింగ్, మన డ్రాపింగ్ పొజిషన్లో సీట్ అక్కడికి వస్తుంది. అదండి, ఇది పరిస్థితి. ఓవరాల్గా అటు కరీంనగర్, మంచిర్యాల వెళ్ళేటటువంటి ప్రయాణికులు దాదాపు గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా బస్సుల సంఖ్య అదే స్థాయిలో పెంచితే గనక బాగుంటుంది అనేది కూడా ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అటు పురుషులు కావచ్చు, మహిళలు కూడా గంటల తరబడి ఈ యొక్క జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కావచ్చు, అదే సిటీ శివార్లో ఉండేటటువంటి మహిళా ప్రయాణికులు రెగ్యులర్గా హైదరాబాద్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అనేక పనుల మీద వారి యొక్క ఉద్యోగం కావచ్చు, వృత్తులు, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటటువంటి వారు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క హైదరాబాద్కు వస్తుండటం, వెళ్తుండటం. మార్నింగ్ టైంలో పీక్ అవర్స్గా ఉంటుంది. ఈ పీక్ అవర్స్లో కూడా కాలు మోపేటటువంటి స్థలం కూడా బస్సుల్లో ఉండకపోవడం అనేక ఇబ్బందులు తలెత్తా ఉంది. అనేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈ యొక్క ప్రయాణాలు చేస్తూ ఉంటాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి 10,000 వరకు బస్సులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి. వాటి స్థానంలోనే కొత్తవి రీప్లేస్ చేస్తూ ఉన్నారు అడపదడప. కానీ పూర్తి స్థాయిలో మరిన్ని ప్రయాణికులకు సరిపోయేటటువంటి విధంగా కూడా బస్సులను తీసుకురావడం లేదు ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో గతంతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించక ముందుకు దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా సుమారు బస్సుల్లో ప్రయాణించేవారు. అయితే ఆ తర్వాత దాదాపు 55 నుంచి 57 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో నిత్యం ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా బస్సులలో ప్రయాణించేటటువంటి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కానీ బస్సుల సంఖ్య యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నగరంలో ఫుడ్ బోర్డింగ్ చేసేటటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. కిక్కిరిసిపోయేటటువంటి బస్సు ప్రయాణికుల ఉన్న నేపథ్యంలో సఫిషియెంట్గా బస్సులు అందుబాటులో లేకపోవడం, ఆయా సమయాల్లో అటు స్కూళ్ళకు, కాలేజీలకు, మరోవైపు ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా బస్సుల సంఖ్య సరిగా లేకపోవడం, టైమింగ్స్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతా ఉంది. మరోవైపు ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. ఆ తర్వాత బస్సుల సంఖ్యను కూడా మరింత పెంచితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అటు మహిళలకు కావచ్చు, బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సఫిషియెంట్గా బస్సుల సంఖ్యను పెంచితే గనక బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ప్రభుత్వం
వానికి ఒకవైపు కృతజ్ఞతలు తెలుపుతూనే మరోవైపు ఈ ఇబ్బందులు పడేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు పెదవి వీరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలి, పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సరిపడా బస్సులను సఫిషియెంట్ సంఖ్యను కూడా పెంచితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతుంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికైనా పాలకులు మొద్దు నిద్ర వీడాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు. ఇకనైనా ప్రజాపాలనలో ఆర్టీసీ కష్టాలు రాకుండా చూడాలంటున్నారు. జనం గోడును పట్టించుకొని పాలకులారా, ఇకనైనా మొద్దుని నిద్ర వీడండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి. జనం జేజేలు పలికేలా చూసుకోండి. లేదంటే రాజ్ న్యూస్ వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేముంటాం. పాలకుల మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరింపజేస్తాం. ఇది ఇవాల్టి ప్రజా గొంతుక. మరో ప్రజా సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.